ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మనము యోసేపు అయ్యవారి గురించి ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్‌ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కదండీ. సో, ఆయన పెళ్లి వరకు మనం చూసాము. ఫరో గారు మరి ఓను యాజకుడైనటువంటి పోతీఫెర కుమార్తెను ఆసేనతనిచ్చి పెండ్లి చేస్తారు కదా. కరువు దినాలు రాకముందే ఇద్దరు అబ్బాయిలు పుడతారు. మనష్షే, ఎఫ్రాయిము. సో, ఈ కరువు దినాలు రాక మునుపటి 7 సంవత్సరములు కూడా మరి యోసేపు గారినే అన్నిటికీ అధికారిగా నియమించేశారు కదా ఫరో గారు. సింహాసనం మాత్రమే ఆయనది. అయితే ఈయన చక్కగా మంచి జ్ఞానముతో దేవుడు యోసేపుకు తోడయ్యుండి ఆయన చేపట్టిన ప్రతి పని కూడా సఫలమయ్యేటట్లుగా చేస్తూ వస్తున్నారు కనుక చక్కగా ఎక్కడి పంటను అక్కడ ధాన్యము మరి గాదిళ్ళు అనేసి ఉంటాయి ఓల్డెన్ డేస్‌లో. మరి ఆ ధాన్యాన్ని జమ చేసి పెడతారనమాట. అవసరానికి తగినట్లుగా అందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకుంటూ ఉంటారు. అలాగా ఒకవేళ పెద్ద పెద్ద గాదులు కట్టి ఉండేసి ఉండొచ్చు. వాటిలలో ధాన్యాన్ని నిల్వ చేసి చక్కగా ఇక లెక్కకు మించి విస్తారమైపోయిందంటండి ఆ ధాన్యము. లెక్క పెట్టలేకపోయారంట. ఇసుక రేణువుల కంటే కూడా అంతగా ఇక ఊహించుకోండి ఎంత ధాన్యం మరి ఈయన పొదుపు చేయగలిగారో యోసేపు గారు. సో, ఎక్కడ పండిన పంటను అక్కడే గాదుల్లాగా కట్టేసి వాటి నిండా ఏ ఊరికి సంబంధించిన ధాన్యము ఆ ఊరిలోనే చక్కగా పొదుపు చేసేసారనమాట. ఇంకా 7 సంవత్సరాలు గడిచిన తర్వాత కరువు మొదలైపోయింది. కరువు మొదలైపోయేసరికి ఇక అందరూ కూడా ఐగుప్తీయులు వచ్చి ఫరో దగ్గర మొరలు పెట్టుకుంటున్నారు. అయ్యా, మాకు తినటానికి ఏమీ లేదు, కరువు సంభవించేసింది మన ఐగుప్తుకి, మాకు ఆహారం ఎలాగన్నప్పుడు మీరు వెళ్ళి యోసేపుతో మాట్లాడండి, యోసేపు గారు ఎలా చెప్తే అలా చెయ్యండి. చూడండి ఎంతటి అధికారం ఇవ్వబడిందో యోసేపు గారికి. అతను 17 సంవత్సరాల వయసప్పుడు చూసిన ఆ కలలు 30 సంవత్సరాల వయసప్పుడు నెరవేర్చబడ్డాయి. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. మనము వేచి ఉండాలి. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైమ్. ఆయన చిత్తానుసారంగా ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కార్యాలన్నీ కూడా ఏది ఎలా జరగాలో అంత మంచిగా జరిగిపోతూనే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో, ఆ రకంగా జరుగుతూ ఆశీర్వదింపబడిన స్థితిలో ఆయన ఉంటూ మరి చాకచక్యంగా వచ్చిన వారందరికీ కూడా ధాన్యాన్ని అమ్ముతూ ఉండంగా ఈలోపు మరి కానానులో కూడా కరువు రావడం వలన యాకోబు గారి 10 మంది కుమారులు, చిన్నవాడైతే ఇంటి వద్దే తండ్రి దగ్గర ఉంటారండి, బెన్యామీన్ గారు, యోసేపు తమ్ముడు, మనందరికీ తెలిసిన సంగతేను. సో, మిగతా 10 మంది సంతానం కూడా మరి యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపు వారిని గుర్తుపట్టగలుగుతారు కానీ ఆయన బ్రదర్స్ ఆయనను గుర్తుపట్టలేరండి. గుర్తుపట్టకపోయేసరికి అతను యోసేపు గారికి కల వచ్చినట్లుగానే జరిగింది. చూడండి, యోసేపు గారు ఆ కళలను జ్ఞాపకం చేసుకుంటారు ఆ సమయంలో. మరి వీళ్ళందరూ కూడా ఈయనకి మొక్కి మరి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుందామని అనుకుంటారు. ఈయన ఏం చేస్తారంటే గుర్తుపట్టేసి కొంచెం కఠినంగా మాట్లాడి, మీరు వేగుల వారు కదా, వేగు చూడడానికి వచ్చారు, అది ఇది అనేసి కొంచెం హార్ష్గా మాట్లాడి, అదంతా బిల్డప్పే, మనసులో చెప్పలేనంత ప్రేమ, పక్కకు వెళ్ళి ఏడవడం, వచ్చి వీళ్ళ ముందు కఠినంగా మాట్లాడడం. వాళ్ళ మీద పగ, అసూయ, ద్వేషాలు ఏం పెట్టుకోలేదు. గర్వం అసలే లేదు ఇక్కడ. స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఉండి ఉంటే వేరే రకంగా ఉండుండేది కదా. ఆయనకి ఎంత మంచి మనసో చూడండి. వాళ్ళ అన్నలు అంతలా చేసి అతన్ని గోతిలో వేసి ఇష్మాయేలీయులకు అమ్మేసి ఇంతటి ద్రోహాన్ని తలపెట్టినప్పటికీ కూడా ఆయన మాత్రం వాళ్ళకి మేలు చేయాలనేసే కావాలని హార్ష్గా మాట్లాడతారు. మాట్లాడేసరికి మేము వేగుల వారం కాదు, మమ్మల్ని నమ్మండి ప్రభు, మేము ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చామంటే, నేను ఎలా నమ్మేది అంటే, అవును మేము 12గురము, ఒకడు లేడు మాతో పాటు, ఇంకొక అతను మా నాన్న దగ్గర ఉన్నాడు చిన్నోడు అనేసి మా నాన్న పంపించలేదు. ఇంకా అవన్నీ కూడా మ్యాటర్స్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన సంభాషణలు చెప్పుకుంటారు ప్రభు వారికి. మరి యోసేపు గారు లేదు, ఆ చిన్నవాడిని తీసుకొస్తేనే మీరు కొనుగోలు చేసుకుని వెళ్ళొచ్చు అనేసి 3 దినాలు
కావాలనేసి వీరిని బంధించేస్తారనమాట. బంధించేసిన తర్వాత వారు మొరపెట్టుకుంటూనే ఉంటారు. అయ్యా మాకు ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి వచ్చాము అది ఇదని. కానీ వాళ్ళు రియలైజ్ అవుతారు, మన సహోదరిని మనము ఎంత వద్దన్నా వినిపించుకోకుండా పాపము ఎంత వేదన పడేలాగా చేశాము, చాలా కఠినంగా గోతిలో పడేసి ఇష్మాయిలీలకు అమ్మేసి మనం చేసిన పనికి మనకి ఇప్పుడు ప్రతిఫలం మనకు వస్తుంది, మనం అనుభవిస్తున్నాము. ఇలా ఇక వాళ్ళు చేసిన కార్యానికి మాత్రం పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ. అయితే వారు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలిసిపోతాయి. ద్విభాష అక్కడ ఉండడం వల్ల యోసేపు గారికి మొత్తం సమాచారం ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. అయితే షిమ్యోని నా యొద్ద వదిలేసి మీరు వెళ్ళి ఆ చిన్నవాడిని తీసుకురండి అని ఎవరిది వారికి ధాన్యము మరి నింపేసి వాళ్ళు ఇచ్చే రూకలు మరి తిరిగి ఇచ్చేసి గాడిద మీద వేసి పంపించేసినప్పుడు వెళ్ళే దారిలో గాడిదకి మరి తినడానికి ఏమైనా పెట్టడానికని అవి విప్పి చూస్తే అందులో రూకలు ఉంటాయి. అమ్మో ఏదో జరుగుతుంది, మనం చేసిన కార్యానికి మనకి ఈ రకంగా మరి మనకి జరుగుతుంది అనేసి వాళ్ళు భయపడిపోతారనమాట. నా రూకలు నాకే తిరిగి వచ్చేసాయని. ఇక వెళ్ళి తండ్రి దగ్గర జరిగిందంతా చెప్తారు. ఇలాగా అక్కడ ప్రభువారు మమ్మల్ని వేగులు వారు అనుకున్నారు, మమ్మల్ని నమ్మట్లేదు, ఇంటి దగ్గర ఉన్నటువంటి మా తమ్ముడిని తీసుకెళ్తేనే కానీ మరి షిమ్యోను విడిపింపబడంట. తండ్రి పాపము నా బిడ్డ యోసేపు నాకు లేకుండా చేసేసారు. నిజంగా ఆయన దుఃఖాన్ని ఎవరు కూడా ఓదార్చలేకపోయారు, అంతగా దుఃఖపడ్డారు. వీళ్ళు స్టోరీ క్రియేట్ చేసి చెప్తారు కదా, అనిమల్ బ్లడ్ ఒకటి అక్కడక్కడ అతికించేసి క్రూర మృగం తినేసింది యోసేపునని ఆయన అంగీని చీలికలుగా తీసుకెళ్ళి మరి తండ్రిని నమ్మించడానికి ఎంత డ్రామా చేస్తారండి. ఇక అవన్నీ గుర్తొచ్చేసి నెరసిన వెంట్రుకలు ఉన్న నాకు ఎందుకు ఇంత కష్టం అంటే, వృద్ధులకే కదా నెరసిన వెంట్రుకలు ఉంటాయి. సో తలంతా మెరిసిపోయి నేను వృద్ధుడిని అయిపోయాను, నాకు అక్కడ ఆ కొడుకుని పోగొట్టుకొని షిమ్యోను పోగొట్టుకొని ఈ బెన్యామిన్ని పోగొట్టుకుంటే ఎట్లాగన్నప్పుడు రూబేన్ అంటారు కదా, లేదు నాన్న నేను తీసుకెళ్తాను, బెన్యామిన్ని తీసుకురాలేదనుకోండి నా ఇద్దరు అబ్బాయిల్ని మీరు చంపేయొచ్చు అని తండ్రి దగ్గర మొరపెట్టుకొని ఇక మొత్తానికి ఆ బెన్యామిన్ని తీసుకువెళ్ళడం కోసము తండ్రి దగ్గర బ్రతిన్లాడుకుంటూ ఉంటారనమాట. బ్రతిన్లాడుకొని బెన్యామిన్ను తీసుకువెళ్తేనే మరి మేమందరం కలిసి తిరిగి రావడానికి ఉంటుంది, అంతవరకు షిమ్యోన్ మరి అక్కడే ఉంటాడు అని జరిగినవన్నీ కూడా పూసగుచ్చినట్లుగా తండ్రికి చెప్తారు. సో చూడండి, మరి ఎవరి తరం కాదన్నాను కదా, దేవుడు ఒకరిని హెచ్చించాలి అని అనుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఆపు చేయలేరు. అడ్డు ఆటంకాలన్నీ తొలగించేసి మరి వాళ్ళు అనుకున్నారు ఈ కలలు కనేవాడిని గోతిలో వేసేసి మరి లేదా ఇతన్ని ఇస్మాయిలీలు యాక్చువల్గా చంపేద్దాం అనుకున్నారండి. ఏదా రూబేను మాట వల్ల, యూదా మాట వల్ల, రూబేను మాట వల్ల గోతిలో వేయడము, మరి యూదా వదిలే మన బ్లడ్ కదా మనం చంపొద్దు అనేసి యూదా మాట వల్ల ఇష్మాయేలీలకు అమ్మేయడము. ఇంత చేసినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? వెయిట్ చేసినప్పుడు ఆయన మధ్యలో ఎన్ని వచ్చాయో, సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పుడు మనం అన్ని చెప్పుకుంటున్నాం కనుక మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ ఒక్కొక్క క్షణము అనుభవిస్తున్నటువంటి యోసేపు గారు మరి ఎక్కడ సనగకుండా గుణగకుండా ప్రభు చేత ప్రేమించబడి ప్రభువారిని అత్యధికంగా ఈయన ప్రేమించి ప్రభు యందు భయభక్తులు కలిగి అలా అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలో ప్రభువారి హస్తముల ద్వారా పెట్టబడ్డటువంటి గొప్ప వ్యక్తి అండి యోసేపు వారు. మరి చూసుకున్నట్లయితే చాలా దగ్గర క్వాలిటీస్ మనకు కనబడతాయి మన యేసుక్రీస్తు వారికి, యోసేపు వారికి. అదేంటనేది ఫైనల్గా మనము పాయింట్ వైజ్ తెలుసుకుందామండి. ప్రస్తుతానికి ఇది చాలా అనిపిస్తుంది. సో ఇక్కడికి నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది, ఆయన సహోదరుని మరి తీసుకువెళ్తారా, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళిన తర్వాత జరిగిన కార్యాలు ఏంటి? వాళ్ళకి మంచి జరిగింది, లెక్కలేనన్ని ఆశీర్వాదాలు వాళ్ళు సొంతం చేసుకున్నారు. యోసేపు ఎక్కడ పగ ప్రతీకారం ఇలాంటివి చూపించలేదు. వాళ్ళు చేసిన కీడుకి ప్రతిగా మేలు చేసి చక్కగా వారింటి వారిని ప్రేమించి వారిని ఏ రకంగా మరి అక్కడ సెటిల్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రభువారు మనందరినీ దీవించి ఆశీర్వదించి తగ్గింపును దయచేయాలని కోరుకుంటూ
సెలవు తీసుకున్నాను.